హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం టైగర్ హిల్స్కి అయితే వెళ్తున్నాం అనమాట. టైం వచ్చేసి 2:30నే. ఇంకా ఇక్కడ 2:30కి ఏమీ ఉండదు అసలు. ఈవినింగ్ 6:30కే క్లోజ్ చేసేస్తారు. నేను సోలో వెళ్తానంటే చెప్పినా కదా లాస్ట్ వీడియో, కొంచెం అంత సేఫ్ కాదని. నాతో పాటు వీళ్ళు 5 మెంబర్స్ అయితే జాయిన్ అవుతున్నారు అనమాట. మనతో మామూలుగా ఉండదు, అందరికి రండి పోదాం అన్నట్టు తీసుకెళ్తున్నాను మన తోడుకి. ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. ముందు అయితే చాలా విన్యాసాలు చేయబోతున్నాం. ఇప్పుడు చూడండి మొత్తం వీడియో. చూస్తే చూడండి, లేకపోతే లేదు. ఇంకేం చెప్తాను చెప్పు, చూడండి అని చెప్తాము. చూస్తారో లేదో అది మీ ఇష్టం. ఇదో మన బ్రదర్స్. సే హాయ్ బ్రో. హాయ్. యా హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్. వీళ్ళంతా కలకత్తాలో బీటెక్ చేస్తున్నారనమాట. వీళ్ళంతా కలకత్తాలో బీటెక్ అయితే చేస్తున్నారు మామ. ట్రిప్కి అయితే వచ్చినారు ఫ్రెండ్స్. ఇట్లా ఫ్రెండ్స్తో వస్తే మాత్రం సూపర్ చిల్ కావచ్చు అనమాట. అంటే సోలో వస్తే చిల్లు కాలేమో అని చెప్పు కాదు, ఇట్లా బ్యాచ్తో జాయిన్ అయిపోయి మనం కూడా చిల్లు కావచ్చు అప్పుడప్పుడు. ఇట్లా ఏం పర్లేదు. ఇప్పుడైతే వెళ్తున్నాం ముందుకి. టార్చ్ కూడా తెచ్చుకున్నాను నేను, ఇట్లాంటి సిచ్యువేషన్స్లో అవసరం అవుతుందని చెప్పేసి వెళ్తున్నాము. ఇప్పుడైతే లైటింగ్ బాగానే ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లైట్ ఏముండదు. లాస్ట్ వీడియోలో మీరు చూసింటారు మామ. ఏంటంటే నేను వచ్చేటప్పుడు, హాస్టల్కి వచ్చేటప్పుడు చూసినారు కదా, అదే రూట్లో ఇప్పుడైతే మనం పైకి వెళ్ళబోతున్నాము. నేను వచ్చేటప్పుడు కిందికి దిగిన, ఇప్పుడు పైకి అయితే వెళ్ళబోతున్నాము. మామూలుగా ఉండదు. ఒకసారి ఫ్రంట్ నా ముందున్న రోడ్డు చూడండి, ఇదే లైట్. ఈ లైటింగ్ సెటప్ వేస్తున్నారు అట్లా కొంచెం. అంటే ఇది వచ్చేసి లేబాంగ్ అనమాట. లేబాంగ్ అనే ఏరియా. మేము ఇప్పుడు వచ్చేసి పైకి బజార్లోకి అయితే వెళ్ళబోతున్నాము. వీటి నుంచి వాకబుల్ అయితే 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఆటోలో అయితే, మామూలు క్యాబ్ వాళ్ళు అయితే 8 కిలోమీటర్స్ రైడ్ ఉంటుంది. మామ కుక్కలతో పెద్ద విన్యాసమే చేయాల్సి వస్తుంది దట్మారు. అంటే ఈ టైంలో ఇక్కడ ఎవరు తిరగరు అనమాట మోస్ట్లీ. మమ్మ వీళ్ళైతే ఇంకో రోడ్ చెప్పినారు ఫారెస్ట్లో నుంచి. ఇది ఇంకా పక్కా అడ్వెంచరు. యాక్చువల్గా మా హాస్టల్లో ఏం చెప్పినాడంటే ఇక్కడ లెపర్డ్స్ ఉంటాయన్నాడు. కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ వీడియో మా అమ్మలు చూస్తే ఏమంటారో మళ్ళీ. మా అమ్మ ఇప్పుడైతే కొంచెం రెస్ట్ కోసం అయితే ఆగినాము. అందరూ చాలా అలసిపోయినారు. చాలా మామూలు ఉండదు ఈ టైంలో. యాక్చువల్గా ఇప్పుడు టైం నాకు తెలిసి 2:40 అట్లా అయితే ఉంటుంది. 10 మినిట్స్ వాక్. మా ముందు చూడొచ్చు ఏమీ లేదు, మొత్తం ఫారెస్ట్ ఇది. ఈ టైంలో ఇలా వెళ్ళడం అంత సేఫ్ కాదు. ఒక్కడే వెళ్ళాల్సి ఉండింది నేను, కానీ ఇప్పుడు మన వాళ్ళందరూ వస్తున్నారు. అందరూ అయితే రెస్ట్ తీసుకుంటున్నారు. ఒక 1/2 అవర్ దాకా నడిచినాము. ప్రజెంట్ అయితే లైట్లతో వ్యూ మామూలుగా లేదు. నాకు మాట్లాడడానికి మాటలు కూడా రావట్లేదు. ఏం చేయాలో మరి. ఇంకా ట్యాక్సీ ఎక్కగానే 1 అవర్ రైడ్ అయితే ఉంటుంది. పడుకొని వస్తాను నాకు తెలిసి. ఫైనల్గా అయితే 1 అవర్ ట్రిక్ తర్వాత అయితే మాల్ రోడ్కి రీచ్ అయిపోయినాం. మాటలు రావట్లేదు. ఇందాకే స్టోరీ అప్డేట్ చేసిన 3:20కి. ఇప్పుడు వచ్చేసి 3:20 అంటే 3:30 అవుతుంది. 10 మినిట్స్ అయిపోయింది అప్పుడే. అసలు మామూలుగా కాదు ట్రిక్ ఇది. అసలు ఇంకా నా లైఫ్లో ఇది హైలైట్ ట్రిక్ అనుకోవచ్చు. కేదార్నాథ్ ట్రిక్ చేసినా కానీ అప్పుడు మంచిగా ఉండింది హెల్త్. ఇప్పుడైతే అంత ప్రాపర్గా లేదు, నాకు తెలిసిపోతుంది అప్పుడే. ఈరోజైతే ఈ సన్ రైజ్ తప్ప వేరే ఏం చూడను, పడుకొనేస్తా. నాకు తెలుసు ఇంకా చూడాల్సిన అవసరం లేదు. అయిపోయింది కథం మామ. అయినా యాక్చువల్గా ఎందుకో ఈ వాచ్లో ఒకటి అనలాగ్ ఉంటుంది, ఒకటి డిజిటల్ ఉంటుంది మామ. ఎందుకో కొంచెం డిఫరెంట్గా పోతుంది. నాకేదో కొంచెం తేడా కొడుతుంది. గాడ్స్ గ్రేస్ సూపర్ భగవాన్ హై దేకేగా పూరా కుచ్ నహీ హో పాయేగా. ఇప్పుడైతే మాల్ రోడ్లో మేము 6 తప్ప ఎవరు లేము. ఇప్పుడైతే ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. 3:30 అయినప్పుడే 3:50కి అంతా అక్కడికి వచ్చేయమన్నాడు. ఇంకా 20 మినిట్స్ ఉంది. ఆరాంగా 10 మినిట్స్లో వెళ్ళిపోతాం నాకు తెలిసినంత వరకు. సరే మామ, ఇంకా నా ముందర ఒకసారి లొకేషన్ చూడండి. ఇద్దో ఇట్లుంది లొకేషన్ అయితే ప్రస్తుతానికి. లాస్ట్ వీడియోలో చూసింటారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఖాళీగా ఉంది రోడ్డు. అదే మామ, ఇక్కడ టాక్సీ పాయింట్ దగ్గరికి అయితే ఫైనల్గా వచ్చేస్తాం. ఇక్కడికి రాగానే మంచి ఎనర్జీ అయితే వచ్చేసింది నాకు. కానీ వెళ్ళేటప్పుడు అయితే పనుకోవాల్సిందే ఖచ్చితంగా. 1 అవర్ రైడ్ అయితే ఉంటుంది. అప్పుడు పడుకోకపోతే దోలు తీరిపోతుంది మళ్ళీ నాకు. ఇప్పుడు వచ్చేసి షేరింగ్ వచ్చేసి 300 రూపీస్ అంట. మనకి ప్రైవేట్ వెహికల్ అయితే 2500 అంట. చూద్దాం మన వాళ్ళు ఏమంటారో.
నాకు తెలిసి షేరింగ్ అయితే ఇంకో 2-3 నేర్చుకుంటారు, వాళ్ళ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఏమవుతుందో మరి చూద్దాం. ఇదో డిస్కషన్ అయితే జరుగుతుంది. వీళ్ళందరూ మన వాళ్ళు అయితే ఎందుకు వెహికల్ అయితే స్టార్ట్ చేసినారు. అసలు గ్లాస్ కి ఏం కనపడట్లేదు. అసలు డ్రైవర్స్ ఎలా డ్రైవ్ చేస్తారో ఏమో మరి. నేనైతే ఇంకొక 40 మినిట్స్ పడుకుంటున్నా మామ లొకేషన్కి అయితే వచ్చేసినాం. మన వాళ్ళు అయితే అందరు ఛాయ్ తాగుతున్నారు. మామూలుగా లేదు, చలి వణుకుతుంది మామ. ఫోన్ కూడా వణుకుతుంది, చలి మామూలుగా లేదు. హ్యాండ్ గ్లౌజెస్ వేసుకోవాల్సింది, మిస్టేక్ చేసిన. ఈడ దొరుకుతాయేమో తీసుకుంటా ఈడ పోయి. మమ్మ లొకేషన్కి అయితే వచ్చేసిన. చలి విపరీతంగా ఉంది. ఇప్పుడు 100 రూపీస్ పెట్టి గ్లౌజెస్ అయితే కొన్నా. ఈ గ్లౌజెస్తో ఫోన్ అయితే పనిచేయదు. అసలు మాటలు రావట్లేదు. యాక్చువల్గా ఇక్కడ కూడా కవర్ చేసుకోవాల్సిందే, మంకీ క్యాప్ వేసుకోవాల్సిందే, మిస్టేక్ చేసిన. మీరైతే ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోండి. గ్లౌజెస్ కూడా వేసుకొచ్చుకోండి, మంచి జాకెట్ వేసుకోండి, ఫేస్ అంతా కవర్ చేసుకోండి. యాక్చువల్గా ఇది నార్త్ సైడ్, అటు సైడ్ అయితే ఈస్ట్ ఉంది. అటు సైడ్ ఫుల్ అయిపోయింది అనమాట. మెల్లమెల్లగా అటు సైడ్ జరుపుకుంటూ వెళ్ళిపోవడమే. ఈ సన్ రైజ్ కోసమే నేను డార్జిలింగ్ అయితే వచ్చిన అనమాట. చాలా బాగుంది వ్యూ. కైసా ఆ రే? మస్త్ ఆ రే? అట్లా ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా టైం వచ్చేసి ఎంత 4:20 అవుతుంది. వెయిట్ చేయాలి ఇంకా కొంచెం. 4:20 కాదు, 4:35 అవుతుంది. 6:10 అని చూపిస్తాను సన్ రైజ్. వెయిట్ చేద్దాం మామ. సన్ రైజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది ఇక్కడ నుంచి అయితే సన్ వస్తాడు. అటు సైడ్ అయితే పీక్స్ ఉంటాయి, కొంచెం కొంచెం కనిపిస్తుంది వైట్ గా చూడొచ్చు. అంతా బ్లర్ అయిపోతుంది మమ్మ. సన్ పూర్తిగా వచ్చేంత వరకు మనం లొకేషన్ అంత ప్రాపర్గా చూపించలేము. మమ్మ ఇందాక తీసిన వీడియోకి ఈ వీడియోకి 20 మినిట్స్ గ్యాప్ అయితే ఉంది. 20 మినిట్స్ తర్వాత అయితే వ్యూ ఇట్లుంది మమ్మ. మమ్మ సన్ రైజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అందరూ ఫొటోస్ తీసుకునే దాంట్లో బిజీగా ఉన్నారు. నేనైతే ఇట్లా షూట్ చేసే దాంట్లో బిజీగా ఉన్నా. చాలా బాగుంది. చాలా గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. సౌండ్ రీచ్ అవుతుందో లేదో. మా ఇక్కడ ఇంకొక కెమెరా అంటే ఇంకొక ఫోన్లో అయితే 9 ల్యాబ్స్ సెట్ చేసినాము. చూద్దాం ఎట్లా వస్తుందో. 9 ల్యాబ్స్ అయితే నేను గ్లౌజెస్ తీసేసిన. ఒక 1/2 అవర్ నుంచి ఫుల్ ఫ్రీజ్ అయిపోయినాయి హ్యాండ్స్. ముక్కులో నుంచి అయితే వాటర్ వస్తూనే ఉన్నాయి అప్పటి నుంచి. ఇంకా మెల్లమెల్లగా రైజ్ అయితే అవుతుంది అనమాట. కరెక్ట్ పాయింట్లోనే ఉన్నాను అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఇక్కడికి ఇట్లాంటి సన్ రైజ్ పాయింట్కి వచ్చినప్పుడు అయితే డైరెక్షన్స్ చూసుకోండి. అంటే కాంపస్ యూస్ చేయండి, మంచిగా మీకు అర్థమైపోతుంది వ్యూ పాయింట్ ఎట్ సైడ్ నుంచి ఉందో. వ్యూ అయితే చాలా బాగుంది. వ్యూ అయితే ఇంకొంచెం తర్వాత చూపిస్తాయి, ఇప్పుడే చూపిస్తే అంత ప్రాపర్గా రాదు. యాక్చువల్గా ఒక చెట్టు అడ్డం ఉందనిపిస్తుంది. ఆ చెట్టును అయితే కొట్టేయలేము, ఇప్పుడు పక్కకు కూడా జరగలేము. పర్లేదు, బాగానే ఉంది. ఇక్కడ నుంచి కూడా ఫోర్గ్రౌండ్ యూజ్ చేసుకొని మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. చూడండి ఒకసారి వ్యూ. ప్రజెంట్ అయితే వ్యూ ఇట్లుంది. 20 మినిట్స్ అంటే పాత వీడియోకి ఇప్పటికి 20 మినిట్స్ డిఫరెన్స్ అయితే ఉంది. మీకు అప్పుడు అర్థమవుతా ఉంటుంది. క్లౌడ్స్ అయితే కింద ఉన్నాయి. మామ వీళ్ళందరూ నాతో పాటు చూడడానికి వచ్చిన వాళ్ళే. నేను అస్సలు సోలో కాదనమాట. వీళ్ళందరూ నాతో పాటు ఉన్నారు. చూడొచ్చు. ఇంకా హోటల్ కడుతున్నట్టున్నారు అటు సైడ్ అయితే. ఒకసారి 360 రికార్డ్ చేస్తా. ఒకసారి 360 రికార్డ్ చేస్తాను, చూడండి. వచ్చేసింది మామ. 360 అయితే అంత ప్రాపర్గా రాలే, షేక్ వస్తుంది. కింద కొంచెం లో అయితే ఉంది, భయం వేస్తుంది తిప్పాలంటే ఫోన్ని. ఇటు సైడ్ కూడా రావడం స్టార్ట్ అయిపోయింది. కలర్ అయితే బాగుంది ఫీల్. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. లైట్ అయితే వచ్చేసింది, మామూలుగా లేదు. మనోడు టైం ల్యాప్స్ పెట్టినాడు, ఫ్రేమ్లో వస్తానని చెప్తాడు. మామ సన్ అయితే రావడం స్టార్ట్ అయిపోయినాడు, మామూలుగా లేదు. ఇటు సైడ్ అయితే కలర్ ఉంది, మామూలుగా రావట్లేదు. అక్కడ అందరూ చాలా బిజీగా ఉన్నారు. నా బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు, మామూలుగా లేదు అసలు నిజంగా. నేనైతే ఇప్పుడు కెమెరా చూసి మాట్లాడినా మోస్ట్లీ. ఒకసారి వ్యూ చూడండి.
నిజానికి మన కెమెరాస్ అంత పర్ఫామ్ చేయము, మంచి చాలా పెద్ద పెద్ద కెమెరాస్ ఉండాలా మన లొకేషన్ చూడాలంటే. మన కళ్ళ కంటే పెద్ద కెమెరా ఇంకొకటి ఉండదు. సో మీరు కళ్ళతో చూడడానికి అయితే ట్రై చేయండి, వచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి. ఫోన్లో వీడియోస్లో చూస్తే అంత కిక్ ఉండదు. అమ్మ నేనున్న లొకేషన్ నుంచి అయితే అంత ప్రాపర్గా లేదు సన్ రైజ్ అయితే. ఇప్పుడైతే వేరే సైడ్ వెళ్తున్నాను. ఇటు సైడ్ అయితే ఉన్నాడు సన్, అయితే ఆల్రెడీ వచ్చినాడు. ఇటు సైడ్ చూడండి, ఇప్పుడు ఈడైతే సన్ వస్తున్నాడు. సారీ ఫోకస్ అవ్వట్లేదు, ఇప్పుడైతే ఫోకస్ అయింది చూడొచ్చు. ఇది వైడ్ యాంగిల్లో అయితే ఉంది, 2x లో ఒకసారి రికార్డ్ చేస్తాను. సన్ అయితే వచ్చినాడు అమ్మ, చాలా చిన్నగా కనిపిస్తున్నాడు. మామ ఇక్కడ నుంచి అయితే వ్యూ ఇట్లున్నాయి, పీక్స్ అన్ని మామూలుగా లేదు. మామ ఫోటో సెక్షన్ అంతా అయిపోయింది, నిజంగా బాగా వచ్చినాయి. ఫోటో సెక్షన్ అయితే నిజంగా బాగా జరిగింది, మంచి ఫొటోస్ అయితే తీసుకున్నాం. గ్రూప్ ఫోటో కూడా ఒకటి తీసుకున్నాను. ఇంకా మా ఫ్రెండ్కి అయితే ఒక ఫోటో తీయాలంట, రెడీగా ఉన్నాడు. ఇద్దో బ్రో సే హాయ్. బ్రోకి అయితే ఒక ఫోటో తీయాలంట. అదే మామ ఎవరు రాకుండా మంది అయితే వచ్చినా ఇక్కడికి, అందరూ వెళ్ళిపోయేదాకా వెళ్ళలేదన్నమాట. ఖాళీగా ఉన్నప్పుడే వచ్చినా, ఖాళీగా ఉన్నప్పుడే వెళ్తున్నాను అనమాట. అట్లుంటుంది మనతోనే. నిజంగా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, పీక్ మామూలుగా లేదు అసలు, హైలైట్ ఉంది ఎక్స్పీరియన్స్ అయితే. అందరూ తప్పకుండా ఒకసారి అయితే రండి. నేనైతే ఇక్కడికి రావడానికి చాలా పెద్ద విన్యాసమే చేసిన అనమాట. మీరైతే మామ వీలైనంత వరకు రూమ్ అయితే మాల్ రోడ్లోనే తీసుకోండి మామ, వేరే ఎక్కడ తీసుకోండి. 1000 రూపీస్ ఎక్కువైనా పర్లేదు కానీ మాల్ రోడ్లోనే రూమ్ అయితే తీసుకోండి. మీకు అక్కడి నుంచి అయితే చాలా ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటాయి, చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మేమైతే కొంచెం అంటే బడ్జెట్లో పోయినాం కాబట్టి అక్కడ దూరం వెళ్ళినా అనమాట. అక్కడ నుంచి నైట్ రావడానికి 2:30కి లేసి వచ్చిన ఈ వ్యూ పాయింట్ చూడడానికి. చాలా రిస్క్ అయితే చేసినాము, వీడియో చూసింటారు మీరు కూడా. చాలా బాగుంటుంది, అంటే అసలు అట్లా నడుచుకొని వచ్చిన అనేది కూడా గుర్తులేదు నాకు ఇప్పుడు ప్రస్తుతానికైతే. అదే మామ ఇప్పుడైతే పక్కన అంటే టైగర్ హిల్ నుంచి జస్ట్ ఒక 2 మినిట్స్ రైడ్ కిందికి వచ్చినాం అంతే. అప్పుడే స్నోఫాల్ అయితే కనిపించింది, అంటే స్నో పడింది అనమాట రాత్రి ఇక్కడ అయితే. మా వాళ్ళు ఇంకా ఎప్పుడు చూడలేదన్నమాట స్నో. సో ఒకసారి అట్లా దిగి ఫొటోస్ తీసుకుందామంటే మా క్యాబ్ డ్రైవర్ని రిక్వెస్ట్ చేస్తే ఆపినాడు అనమాట. ఇక్కడైతే చాలా మంది స్నోఫాల్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. మనకి ఇక పెద్ద పెద్ద స్నోఫాల్ అయితే చూడబోతున్నాం ఈ ట్రిప్లో మనము. చాలా ఎక్సైట్మెంట్గా ఉంటారనమాట. ఇట్లాంటి హ్యాపీ ఫేసెస్ చూడడం అంటే నాకు చాలా ఇష్టము. నా సంతోషాన్ని అంటే నాకు ఈ పక్కన ఉన్న సంతోషం చూడడం చాలా ఇష్టం అనమాట. అందుకే ఫోటోగ్రఫీ ఎంచుకున్నా కాదు, అదే నా లైఫ్ నన్ను ఎంచుకుంది. వీడైతే అందరికీ మంచి ఫోటోలు తీస్తాడని చెప్పి. వీడైతే మంచి స్నోఫాల్ అయితే కనిపిస్తుంది. వీళ్ళు ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ ఈ ఏరియాలో అయితే మంచిగా స్నో అయితే కనిపిస్తుంది. ఈ బ్యాక్గ్రౌండ్ కానీ ఇది కానీ ఇక్కడైతే మంచిగా తీసుకోవచ్చు ఫొటోస్. ఇదో ఈడగానే అనిపిస్తుంది, వైట్ అంతే, జస్ట్ చిన్న స్నోఫాల్ అంతే, మరి ఎక్కువ స్నోఫాల్ కాదు. బాగుంది మా. ఇక్కడ నుంచి అయితే ఇంకా వ్యూ హైలైట్ ఉంది మామ, మామూలుగా లేదు. హైలైట్ అంటే హైలైట్, రాళ్ళు ఉన్నాయి, మంచి షూనే కొన్నా అనిపిస్తుంది. బాబరే సూపర్ మామ. ఇట్లయితే వచ్చినాము. ఇక్కడ ఇదొక పాస్ అయితే ఉంటుంది అనమాట. పాస్ అంటే వ్యూ పాయింట్ పీక్, ఇదేది బస్తియా లూప్ అంట. అక్కడికైతే వెళ్తున్నాము. ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి, లోకల్ షాప్స్ అన్ని, మోమోస్ అన్నీ ఉంటాయన్నమాట. ఇది ఎంట్రీ అనమాట. ఇక్కడ 50 రూపీస్ ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకుందాం మామ. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అయితే చాలా ఎగ్జైట్ చేస్తుంది నన్ను. కాకపోతే నేను ఇంకా బ్రష్ చేయలేదు, బ్రష్ చేసి రావాల్సింది. ఇంకా నా చిన్న బ్యాగ్ కూడా మర్చిపోయి వచ్చేసిన. అసలు పొద్దున్నే పెద్ద సైగ్ అయిపోయింది, నాకు అర్థం కాలే ఏం చేద్దామని చెప్పేసి. ఇంకా క్యాన్సిల్ కూడా చేసామన్నే, కాకపోతే ఇంకా వీళ్ళు తోడున్నారు. మళ్ళీ రేపైతే అస్సలు వెళ్ళలేమని చెప్పేసి ఇంకా ఇప్పుడే వచ్చేసిన అనమాట. వీళ్ళకైతే చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి, నాకైతే చాలా హెల్ప్ చేసినారు. అంటే వాళ్ళకు కూడా ఫొటోస్ తీసినా అనుకో, అది వేరే విషయం. టికెట్ అయితే తీసుకునేసినారు, వెళ్దాం ఇంకా.
चलिए चलो టికెట్ తీసుకున్నారు మన కోసం అంటే మళ్ళీ మొత్తం పేమెంట్ అయితే చేస్తాను అనుకో, అది వేరే విషయం. నో స్మోకింగ్ జోన్ అయితే ఉంది ఇక్కడ. ఫ్లవర్స్ ఉన్నాయి, మొత్తం చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈడ లోకల్ డ్రెస్తో ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ట్రై చేద్దాం. బ్రష్ చేయలే, ఫేస్ వాష్ లే, ఎట్లా వస్తాయి ఫొటోస్ మరి. అంతా మంచిగా తీసుకుంటున్నారు. ఈడ బైనాక్యులర్ కూడా ఉంది, టెలిస్కోప్ కూడా ఉంది, చూడొచ్చు. వ్యూ అయితే హైలైట్ ఉంది మామ. ఇక్కడ నుంచి ఇంకా సూపర్ ఉంది వ్యూ అయితే. ఇదో ఈడ ఇక్కడ అంటే లూప్ అంటే ఏంటంటే మామ, జస్ట్ ట్రైన్ ఒక సర్కిల్ వేస్తుంది కదా, అది లూప్. ఇది సిచ్యువేషన్ అయితే ప్రజెంట్. నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా, చలి ఎక్కువ అవుతుంది. ఈడ మాటలు కానీ రావు. నేను ఇంత మాట్లాడుతున్నా అంటే అసలు మామూలు కథ కాదు. బాగుంది. ఇంకా ఎక్కడ పోయినా కూడా ఇదైతే పక్కా ఉంటుంది. ఐ లవ్ డార్జిలింగ్, ఐ లవ్ పెనగొండ, ఐ లవ్ సింగపూర్. ఇంకా ఇక్కడ చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి. అన్నీ షాప్స్, ఇవన్నీ లోకల్ షాప్స్, లోకల్ స్వెటర్స్ అన్నీ. మనం షాపింగ్ వస్తే మాత్రం మంచిగా షాపింగ్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. మామూలుగా లేదు, ఇది ఇట్లా ఉంటుంది అనమాట డ్రెస్ వచ్చేసి. మామ ఇప్పుడైతే డార్జిలింగ్ ట్రెడిషనల్ డ్రెస్ అయితే వేసుకుంటున్నా. బాగుంది. అవుతాడు లాంగ్ మామ ఏదో అట్లా కొంచెం డ్రెస్ అప్ అవుతున్నా. జస్ట్ 50 రూపీస్ మాత్రమే. ఎప్పుడు పర్ఫెక్ట్ మొత్తం అయితే అయిపోయింది. పక్కకి వెళ్ళి చూపిస్తా. డార్జిలింగ్ డ్రెస్ అయితే వేసేసుకున్నా, బ్లూ కలర్ బాగుంది. క్యాప్ అంతా బాగానే కనిపిస్తుంది అనుకుంటున్నా. ఒకసారి ఫుల్ అవుట్ఫిట్ చూడండి, మొత్తం కవర్ అవుతుంది అనుకుంటున్నా. బాగుంది. ఒక 2 ఫోటోలు అయితే తీపించుకుందాం అంతే. దాని తర్వాత రిటర్న్ ఇచ్చేయాలా, తీసిపోయట్లేదు ఇంటికి. మన అభిషేక్ కూడా రెడీ అవుతున్నాడు అనమాట. అభిషేక్ సే హాయ్. అక్కడ దండ వేయించుకున్నాడు ఇప్పుడే. వేసుకొని మంచిగా ఫొటోస్ అయితే తీసుకున్నాం. చాలా అంటే ఇట్లాంటివి వేసుకున్నప్పుడు చాలా ఫీల్ బాగుంటుంది. బాగుంది. ఇప్పుడైతే ఇంకా తీసేసి వాళ్ళకి ఇచ్చేసి 50 రూపీస్ వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట. అభిషేక్ హాయ్ మామ. హాయ్ మామ. హాయ్ మామ. అది ఇట్లుంటాయన్నమాట. 50 రూపీస్ తీసుకుంటారు. అందరూ వేసుకున్నారనమాట. అందరూ చాలా చాలా బాగున్నారు. వీళ్ళందరూ ట్రై చేస్తుండే వాళ్ళే అనమాట. లొకేషన్ అయితే మామూలుగా లేదు. చూసేదంతా కంప్లీట్ చేసేసుకున్నాము. ఇక్కడ 2 లొకేషన్స్ అయితే చూసినాము. దాంట్లో మెయిన్ అయితే ఒకటే మామ, నాకు ఇందాక ఈ డ్రెస్ వేసుకున్నాం కదా, అది చిన్నదే. జస్ట్ ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళు చూస్తుంటే అక్కడ కూడా ఫ్యామిలీ వస్తారనుకో, అది వేరే విషయం. ఇక్కడ ఒకటే వచ్చినా అంటే పిచ్చ ఇంకా వేస్ట్. ఇంకా ఇట్లా ఫ్రెండ్స్తో వస్తే కొంచెం ఫన్ చేయొచ్చు. ఆ డ్రెస్ ట్రై చేయడం అట్లంతా చేయొచ్చు అనమాట. మా సుమా అయితే ఎక్కడో పెట్టుకొని ఉన్నాడు. అన్న కోసం అయితే చూస్తున్నాం. కాల్ చేసినాము, వస్తున్నా అన్నాడు లొకేషన్ దగ్గరికి. ఇక్కడ రోడ్లు చాలా చిన్నగా ఉంటాయి. వెహికల్స్, పెద్ద వెహికల్స్ వస్తే చాలా కష్టము. మన వాళ్ళు డ్రైవింగ్ కూడా చేయలేరు, చాలా ఇబ్బంది పడతారు. ఇంకా టైగర్ హిల్ గురించి చెప్పాలంటే షేరింగ్ అయితే 300 పర్ పర్సన్. ఓన్ వెహికల్ అయితే 2500 రూపీస్ అట్లా తీసుకుంటారు. ఎంట్రీ టికెట్ వచ్చేసి అక్కడ 60 రూపీస్ అయితే తీసుకుంటారు మామ. ఇంకా ఇంతటితో అయితే ఈ టైగర్ హిల్స్ వీడియో క్లోజ్ చేస్తున్నా. బాయ్ బాయ్ మామ, టేక్ కేర్. టైగర్ హిల్ తర్వాత పాస్ అంటే లూప్ తర్వాత ఇక్కడికి వచ్చిన జూక్ అయితే ఆ వీడియో అందరితో ఎండ్ చేద్దాం అనుకున్నా, కానీ చాలా చిన్నగా అయిపోతుందేమో అని ఇంకా ఇక్కడికి వచ్చినా అనమాట. చిన్నగా అయిపోతుందని కాదు, చూస్తాను కాబట్టి రికార్డ్ చేస్తున్నా. యాక్చువల్గా రికార్డ్ చేయకూడదు అనుకున్నా. ఫోన్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది. మా వాళ్ళు అయితే టికెట్ తీసుకురావడానికి వెళ్ళినాడు. ఇక్కడ గ్లాస్ పగిలిపోయింటే ఏదో తీసుకొని వస్తున్నాడు అన్న. అందరూ జూ అయితే చూసుకొని వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ కూర్చున్నారు, రెస్ట్ తీసుకున్నారు. మావాడు ఆడ కూర్చున్నాడు. ఇక్కడ నుంచి అయితే డార్జిలింగ్ వ్యూ అంతా చాలా బాగా కనిపిస్తుంది.
టికెట్ ఎంతో మరి నాకు కూడా తెలీదు. ఫారెనర్కి ఒక రేట్ ఉంటుంది, ఇండియన్కి ఒక రేట్ ఉంటుంది. మనం ఇండియనే కాబట్టి 110 రూపీస్ పర్ పర్సన్. కెమెరా డిఎస్ఎల్ఆర్ డిజిటల్ కెమెరా 10 రూపీస్ అంటే ఈచ్. మన దగ్గర ఫోన్ తప్ప ఏం లేదు. అయితే మ్యాప్ అయితే ఉంది. ఇంకా ఇదంతా ఏదో అట్లా ఎంట్రీ. ఇది 110 రూపీస్ టికెట్. షాప్స్ ఉన్నాయి. మావాడు పుష్పరాజ్ అయితే ఇక్కడ ఉన్నాడు ఆల్రెడీ. చాలా అనిమల్స్ అయితే ఉంటాయి డిఫరెంట్గా. మనం ఎట్లా ఫారెస్ట్లోకి పోయి చూడలేము. కనీసం ఇక్కడికన్నా వచ్చి చూద్దామని అయితే వచ్చిన. వూల్ఫ్ టైగర్ అంట. నిజంగా చెప్తున్నా మామ, ఛాన్స్ ఉంటే మాత్రం యాదో ఒక సఫారీకి వెళ్ళి టైగర్ని ముద్దు పెట్టుకొని వస్తామమ్మ. మామూలు కదా అసలు. నాకు థ్యాంక్స్ ఫర్ విజిటింగ్, లెట్స్ హ్యావ్ ఎ సెల్ఫీ అంటామమ్మ. ఒక సెల్ఫీ తీసుకుందాం. మౌంటైన్ గోట్స్ అయితే ఉన్నాయి. దాని ఫీల్ కోసం ఇట్లయితే పెట్టినారనమాట. అన్నీ చూడొచ్చు మౌంటైన్ లాగా డిజైన్ చేసి. ఎందుకంటే అవి సర్వే కావాలంటే దానికి ఇట్లే ఉండాలన్నమాట, లేకపోతే కష్టం పాపం. మామ గోట్స్లోనే డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. ఇందాక కూడా ఏవో చిన్న చూసిన, అది రికార్డ్. ఇక్కడైతే బార్కింగ్ డియర్ అయితే ఉంది. చిన్నగా ఉన్నాయి అవి డియర్స్, చూడొచ్చు. బార్కింగ్ డియర్ హూ నెవర్స్ బార్క్స్ అంట. యాక్చువల్లీ వీ డోంట్ నో బ్రో, ఇట్ మే బి బార్కింగ్, ఇట్ మే బి క్యాన్. స్నో లెపర్డ్ ఉంది, చూడొచ్చు. అక్కడ పడుకొని ఉన్నాయి. అవి బొమ్మల్లా ఉన్నాయి నిజంగా చూడాలంటే. నిజంగా బొమ్మలే అనిపిస్తుంది నాకైతే. దాన్ని గెలకాలనిపిస్తుంది. లేదు ఊపిరి తీసుకుంటాను, బొమ్మలు కాదు. అదో ఆ లాస్ట్ చూడు ఊపిరి ఆడుతాను దానికి. బొమ్మలు అయితే కాదు. టైగర్ ఉంది, మామూలుగా లేదు. ఇక్కడ చీత అయితే ఉంది, మామూలుగా లేదు నిజంగా. ఏదో పిల్లు ఉన్నట్లుంది ఇంట్లో. అదేలో పాప మాటికి ఇటుకి తిరుగుతుంది. ఒకతే అయిపోయింది అనుకుంటా. లోన్లీ ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. এই বাঘটা 16 আছে, এখানে আগে ছিল এরকম ভাবে পাইছারি মারে এদিকেও আছে না మామ. ఇక్కడైతే రెడ్ పాండ్ అయితే ఉంది, దాక్కుంది మమ్మల్ని అందరినీ చూసి. చూడొచ్చు అటు సైడ్ అయితే తిరుక్కుంది. ఇప్పుడు పైకి ఎక్కింది, కనిపిస్తుండొచ్చు.